హాయ్ నా వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సరిగ్గా పడుకొని ఒక 2 లేదా 3 రోజులైంది మామ. ఈరోజు కూడా నిద్ర లేదు. అండ్ నో వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వైజాగ్ టు ఏలూరు బ్యాక్ ఇన్ ఉదయ్ ఎక్స్ప్రెస్. ఉదయాన్నే ఇప్పుడు 5:20 అయింది. మనం అక్కడ 10ంటికి దిగుతాం. ఒకవేళ కరెక్ట్ టైం దిగితే నేను అసలు పడుకోలేదు, ఒక 9 నిమిషాలు 10 నిమిషాలు పడుకొని ఉంటా. సో నేను ఈ సిచ్యువేషన్లో ఒకవేళ లైవ్ పెట్టగలిగితే లైవ్ పెడతాను. అండ్ మనకి సాయంత్రం ముంబైకి ఫ్లైట్ అయితే ఉంది ఫ్రమ్ విజయవాడ. దానికి ఇంకా ప్యాకింగ్ అవ్వలేదు, ఇంకా బోల్డ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ చేసుకొని ఈరోజు ఎలా సాగుద్ది ఈ ప్లాన్ అసలు ఎగ్జిక్యూట్ అవుద్దలేదు చూద్దాం. అండ్ లగేజ్ తీసుకురావడానికి చాలా కష్టపడింది భారతి. అయ్యో చేతులు క్రెడిట్స్ గోస్ టు భారత్. అండ్ మా మమ్మీ ఆల్రెడీ కోమాలోకి వెళ్ళిపోయారు. దేశం మా అమ్మ అది వాయిస్లోనే తెలుస్తుంది మీకు, వేసాను మా అమ్మ. సో ఇప్పుడు మేమైతే ఏలూరుకి అయితే స్టార్ట్ అయ్యాం. ఏ బ్యాగ్ పట్టలేదు మామ, వచ్చాము. నా మ్యాక్బుక్ పైన ఉంది, అదేమో లెఫ్ట్ బిహైండ్ అని నోటిఫికేషన్ వచ్చింది. అండ్ చూడు నా దగ్గర లెగ్ స్పేస్ చూడు, ఇది నా పరిస్థితి. నేను కాలు పెట్టుకోవటం కూడా లేదు. ఈ బ్యాగ్లు ఏవి కూడా పైన పట్టట్లేదు. అక్కడ ఇచ్చిన స్పేస్ అసలు సరిపోవట్లే. ఇది డబల్ డక్కర్ ట్రైన్ కాబట్టి. అండ్ ఇంకో అక్కడ పెట్టుంచాం, అది వచ్చేద్దో రాదో తెలియదు ఏలూరు వరకు. దాంట్లో ఏమున్నాయండి? ఇంట్లో స్వీట్స్ చేశారు, గోర్మెటీలు, కజ్జికాయలు, ఫ్రూట్స్, పాటు బూరెలు, ఏవో డబ్బాలు. సో ఇప్పుడు అవన్నీ ఆ పెట్టిలో ఉన్నాయి. ఆ పెట్టి తీసుకొని అన్ని పెట్లు పట్టుకొని ఏలూరు వరకు వెళ్ళాలి. చూద్దాం. బై. 8 hours later. అండ్ ఇంటికి వెళ్ళాం అమ్మ. ఫుల్ కాస్త హెల్త్ అయితే బాగాలేదనమాట. అండ్ మొత్తం హెడేక్. సో పడుకొనే ఉన్నా అక్కడ ఉన్నంతసేపు. లాస్ట్ అరగంటలో గబగబా ప్యాక్ అయితే చేసుకున్నాం. అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, పాస్పోర్టు ఇవన్నీ రెడీ పెట్టుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. మాకు 6కి ఫ్లైట్, బట్ 4కి ఇంకా మేము హాఫ్ వేలోనే ఉన్నాం గన్నవరానికి. బట్ పర్లేదు, మా దగ్గర డిజి యాత్ర ఉంది, మేము మేనేజ్ చేయగలమని అనుకుంటున్నా. అండ్ భారతి కూడా ఆనకాలు చిల్ అవుతుంది. చూసారా పేషెంట్లో ఎలా తయారైందో? హెడ్ఏక్ ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెస్ స్ట్రెయిన్. అండ్ డాడీ ఏమో డ్రైవ్ చేస్తున్నారు, ఆయన ఫుల్ స్పీడ్ 100లో ఫ్లాష్ మ్యాన్. మై గాడ్. అండ్ మా వ్యూస్ ఎలా ఉన్నాయి? పచ్చని పంట పొలాలలో అలా వెళ్తాం. మేము ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాం మామ. ఇక్కడైతే పర్ఫార్మెన్స్ జరిగేలాగా ఉంది ఇండిపెండెన్స్ డే సందర్భంగా. మనకైతే అంత టైం లేదు కాబట్టి వీఆర్ గోయింగ్. అండ్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అంతా కూడా జరిగినాయి. అండ్ ఇక్కడ డెకోర్ కూడా మంచిగా చేశారు. ఎయిర్పోర్ట్ అంతా కూడా ఈ విధంగా డెకోర్ అయితే చేశారు మామ ఇండిపెండెన్స్ డేకి. అండ్ మేము ఇంకా 5 కూడా కాలేదు, ఈ లోపల ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం అనమాట. సో ఏదైతే చాలా లేట్ వెళ్తున్నామని అనుకున్నామో ఇప్పుడు చాలా త్వరగా వచ్చేసి మనం బాధపడుతున్నారు భారతి. ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ కొత్తగా రాబోతుంది మామ. దిస్ ఈస్ ద న్యూ టెర్మినల్ దట్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇదంతా కూడా ఈ టెర్మినల్ నుంచి జరుగుతుంది. బట్ ఈ టెర్మినల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంటి అనేది వీ డోంట్ నో. సో చలో ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్. కాకపోతే ఇది చిన్నది, ఐ మీన్ ఇది పెద్దదేనే. బట్ మేము దుబాయ్ నుంచి వచ్చేటప్పుడు వచ్చే ఫ్లైట్ ఉంటుంది మామ, ఆ ఫ్లైట్ మిస్ కాకండి మామ. యా ఇది కూడా చాలా పెద్దగా ఉంది యాక్చువల్లీ. ఇండిగోడి చాలా చిన్నగా ఉంటాయి, వీడి చాలా పెద్దది యాక్చువల్లీ. సో ఫైనల్లీ మేమైతే చెక్ ఇన్ ఆర్ఎల్స్ బోర్డ్ అయితే అయిపోయాం ఫ్లైట్. ఇది విస్తారా ఫ్లైట్ అనమాట, ఎయిర్ ఇండియా కింద మార్చాడు. కావాలంటే చూడండి విస్తా. దీంట్లో చాలా ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి మామ. ఇంకో యూ కెన్ ఛార్జ్ విత్ టైప్-C టు USB-A అండ్ మొబైల్ హోల్డర్ ఇస్తుంది పైన. ఓకే, యూ కెన్ కీప్ యువర్ మొబైల్ హియర్. అండ్ మిగతా అన్నీ కూడా కామన్గానే ఉన్నాయి. ఈ లెదర్ సార్వెల్స్ కుషనింగ్ చాలా ప్రీమియం ఉంది. నేను ఆల్రెడీ ఇలాంటి తోటి నేను ఇస్తారా ఇది ఎక్కాను. నాకు ఈ ఫ్లైట్ వచ్చినప్పుడు అది ప్రీమియం ఎకానమీకి అప్గ్రేడ్ చేశాడు. ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ సార్ లేదు, నేను ఎప్పుడు చేశాను అనుకున్నాను. ఇప్పుడైతే మనం ఒక మంచి సన్సెట్తో టేక్ ఆఫ్ అవ్వబోతున్నాం.
వావ్. మా సీట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు అనుకున్నాం, బట్ 3 సీట్స్లో మేము ఇద్దరం కూర్చుంటాం. మొత్తం 3 సీట్లు మాకు ఇచ్చారు. ఆఫ్టర్ సమ్ టైమ్ మాకైతే స్నాక్స్ అయితే వచ్చినాయి. నేనైతే నాన్ వెజ్ వర్షన్ తీసుకున్నా, భారతి అయితే వెజ్ వర్షన్ తీసుకుంది. సో మీ దాంట్లో ఏమి వచ్చినాయో చూపిస్తారా ఫస్ట్? ఓకే, కుల్చా అండ్ మటర్ కర్రీ. కుల్చా అండ్ మటర్ కర్రీ పీస్. మటర్ కర్రీ, పీస్ కర్రీ, గులాబ్ జామున్, కాలా జామునా. మాది కూడా సేమ్ కాలా జామున్ మామ. అండ్ నాన్ వెజ్ది వచ్చేసరికి చికెన్ అలాంగ్ విత్ పావ్, చికెన్ కీమా. వావ్, ఎంజాయ్ పండగో, నైస్. చలో ఇప్పుడు ఈ 2 తినేస్తాం. చలో రివ్యూ టైం. ఇప్పుడు ఎలా ఉందో చూసి చెప్తా. చికెన్ కీమా కర్రీ బాగుంది మామ, చెప్పాలంటే యావరేజ్ కాదు, బాగుంది. బటర్ కర్రీ బాగుంది కర్రీ, ఇట్స్ గుడ్. వెజ్ నాన్ వెజ్కి వెజ్కి కంపారిజన్ లేదు. యావరేజ్. ఓకే, అప్పుడే డిజర్టా? డెజర్ట్ క్రేవింగ్స్ వస్తున్నాయి. కర్రీ చూడు ఎంత పెద్దగా ఉంది. చలో నేను కూడా అయితే అది కంటిన్యూ చేస్తాం. బాయ్. ఫైనల్లీ ముంబైలో ల్యాండ్ అయితే అయ్యామన్నా. అండ్ ఇప్పుడు మనం అయితే హోటల్కి అయితే వెళ్తాము. మనది రాడిసన్ పాత్ర అంట. సో దానికి ఇక్కడ 9 నిమిషాలు చూపించింది గూగుల్లో చూస్తే. ఇప్పుడు ఫోన్ చేసి కనుక్కోవాలి. దానికంటే ముందు మన బ్యాగేజ్ అయితే మనం కలెక్ట్ చేసుకోవాలి. ఫ్లైట్ ఎలా అనిపిస్తుందండి? ఫుడ్ వాజ్ గ్రేట్ యాక్చువల్లీ. క్రికెట్ బాల్స్, ఒకటి ఇండియాది కనబడుతుంది, ఒకటేమో వేరే వాళ్ళు సచిన్ టెండూల్కర్ రైస్ కనబడుతున్నాయా. సో మనం ఇప్పుడైతే హోటల్కి అయితే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాము. ఆ రోజు కనుక్కొని. ఫ్లైట్ అయితే బాగానే అయ్యింది, స్మూత్గానే తెచ్చాడు. కానీ ముంబై ఎంట్రీ దగ్గర నుంచి బాగా అనుకుంటా సొప్ప అంటారు ప్లేన్స్ బలి జరిగింది. చలో మామ, మేము ఒక 1.5 గంట క్రితం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది. ఒక క్యాబ్ బుక్ చేయడానికి మాకు 1 గంట పట్టింది బ్రో. అండ్ ఒక హోటల్ మాది కొద్దిగా అటు ఇటు తేడా వచ్చింది. సో మేము ఇప్పుడు వేరే హోటల్లో అయితే ఉండబోతున్నాం. ఆ 2 సార్ట్ చేసుకోవటానికి 1.5 అయితే మాకు పట్టింది. ఇప్పుడు ఏదో విధంగా హోటల్కి అయితే వెళ్తున్నాం. నాకైతే చెమటలు అయ్యా, ఆ ట్రాలీలు, ఆ బ్యాగు, ఈ హుడీ. ఫ్లైట్లో చలిటు ఆగిందని ఆనందపడేంత ఆనందం లేదు. పార్కింగుల్లో ఒక ఊబర్ ఫైండ్ చేయడం ఎంత కష్టమో నాకు ఈరోజు అర్థమైంది బ్రో. ఒక బ్యాగ్ చూసి రిజెక్ట్ కొట్టి వెళ్ళిపోతున్నారు కదా. పెద్ద ట్రాలీ చూసి నో ఊబర్ ఎక్సెల్ బుక్ చేసుకుంటాడు. ఊబర్ ఎక్సెల్ 3 కిలోమీటర్లు దింపటానికి 900 to 1000 రూపాయలు. ఇప్పుడు ఈ క్యాబ్ కూడా నేను వెళ్తుంది ఏమి చీప్ కాదు. ఇది నియర్లీ 700 రూపీస్. ఇది ఊబర్ ఎలక్ట్రికల్ అంట. సో ఫైండింగ్ ఒక ఊబర్ ఇక్కడికి వచ్చి ఇందుకే ఇన్ని ఇల్లు నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. ఇందుకే వీళ్ళదంతా సాగుతుంది ఇక్కడ. అసలు మరి దారుణం మామ. హౌ ఈజ్ యువర్ వెల్కమింగ్ ముంబై ఎక్స్పీరియన్స్ అండి? పెద్ద సిటీ అమ్మ, దారుణంగా ఉంది. ఇదే 3 కిలోమీటర్లకు 150 రూపాయలు వెళ్ళిపోవచ్చు. మా ఊర్లో వీళ్ళు ఊరేం పల్లెటూరు కదా, వైజాగే. ఏమోలే, అలా ఉంది మామ ఇక్కడ ముంబైలో. చలో లైట్ ఏం లేదు, బట్ ఎమోషన్ ఈజ్ హియర్, అందుకే చెప్తున్నాను నేను. అప్పుడే వచ్చేసాం నోవోటాల్. చలో, దీనికి ఎంత పెద్ద ఎమ్యూనిటీస్ వరల్స్ ఏముంటాయో నేను ఆల్రెడీ ఉన్నట్టున్నారా దీంట్లో. చెప్పచ్చు కదా, అంటే హోటల్ చూసి అంతవరకు గుర్తురాలేదు. సో ఫైనల్లీ మనమైతే మన హోటల్కి అయితే వచ్చేసాం. మనకైతే రూమ్ నెంబర్ 920 వచ్చింది.
420 వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ మీకు ముంబైలో ఎంత చిన్నగా ఉంటే హోటల్ చూపిస్తాను. సో మీరు వచ్చి రాగానే ఇటు సైడ్ అయితే వాష్రూమ్ అయితే ఉంటుంది. అండ్ మనకి మిగతా అన్నీ కూడా ఇక్కడ వాటర్ ఈ బెడ్ అండ్ కింగ్ సైజ్ బెడ్ ఇంత మాత్రం పెద్దది. అండ్ వర్క్ చేసుకోవడానికి ఆఫీస్ టేబుల్ టైప్ ఇచ్చాడు. అండ్ చిల్ అవ్వడానికి కొద్దిగా సోఫా అండ్ ఒక సేఫ్టీ మ్యాట్. అండ్ ఒకసారి వ్యూ చెప్పు ఎలా ఉందని చెప్పి. రాత్రి నాకు తెలిసి ఏమి కనబడకూడదు. నాకు నేనే కనబడుతున్నాను రా. సో ఇలా చూడాలి. ఉంది బయట ఉంది ఏదో ఉంది అవుతారా అదిగో మామ. ఇదే వ్యూ, దీనికి మించి ఏం లేదు. ఓకే. అండ్ ఇప్పుడే జొమాటో ఫుడ్ అయితే ఆర్డర్ అయితే చేసాం మామ. జొమాటో ఫుడ్ అయితే వచ్చింది. ఇంకా వీడైతే కవర్ తడుపుకొని వచ్చాడు. ఓపెన్ చేసేయండి ఒకసారి త్వరగా, ఏమైందో తెలుస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఒలిగిపోయిందా అన్న? డబుల్ స్కూప్ గుడ్. ఇంకేంటి సార్ సింగిల్ స్కూప్ ఇంత మంచిగా పంపాడు, డబుల్ స్కూప్ ఎందుకో అంత చెత్త చేశాడు. ఓకే, ఇది కూడా చూసాను ఒకసారి. మేము ఐస్ క్రీమ్స్ పెట్టుకున్నాం. దానికంటే ముందు చార్కోల్ అంట ఏదో ఉంది, దాని నుంచి ఏంటవి బాక్సెసా? ఓకే, ఇంకో ఈ టైప్ ఆఫ్ బాక్స్ లీవ్ పెట్టాం మామ. దాంతోపాటు రైతా ఏదో ఇచ్చాడు, చపాతీయో ఏదో, ఇంకా బౌల్. ఇదే మా ఫుడ్ రివ్యూ ఇచ్చే అంత ఓపిక లేదు, అందుకే ఇప్పుడు ఇది అయితే తినేస్తాము. మేము ఇప్పుడైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఐస్ క్రీమ్లు ఆర్డర్ పెట్టాం కదా, అవి తిందామని చెప్పి ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట వీటి హాల్త్. సో మొత్తం కరిగిపోయినాయి. సో ఇప్పుడు ఈ కరిగిపోయిన ఐస్ క్రీమ్లు తినేసి పడుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. టేక్ కేర్. మళ్ళీ ఒక మంచి వ్లాగ్లో కలుద్దాం. నాకు తెలిసినంత వరకు మేము రేపంతా కూడా ముంబై ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై అయితే చేస్తాం. ఒక 2 days కంప్లీట్గా ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ముంబై. మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్స్లో పెట్టండి. మేము ఆ లొకేషన్ని కూడా అట్లీస్ట్ ఈ వ్లాగ్ వచ్చిన తర్వాత రోజన్నా విజిట్ చేయడానికి ట్రై చేస్తాం. మేబీ రికమెండెడ్ ఫుడ్స్ ఆర్ ఎల్స్ రికమెండెడ్ ఫుడ్ స్ట్రీట్స్ ఆర్ ఎల్స్ ఏదైనా ప్లేసెస్ టు విజిట్, మస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ముంబై. ఇప్పుడు వచ్చి భారతి కూడా ఒక్కసారి కూడా ముంబైలో తిరగలేదు. నేను కొన్ని ప్లేసెస్ కవర్ అయితే చేసాను. జూహు బీచ్కి ఎప్పుడు వెళ్ళలేదు, మెరైన్ డ్రైవ్ కూడా వెళ్ళలేదు. ఓకే, సో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. టేక్ కేర్. బై బై. ఐ లవ్ యూ. బై క్యూటీ.